జీవన్ రెడ్డి గెలుపు ఖాయమని ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవన్ రెడ్డిని ఆర్మూర్ జీవన్ రెడ్డి అనుకుంటున్నారని బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ మూర్ఖపు వాదన చేస్తున్నాడని అన్నారు. అరవింద్ 5 ఏళ్లు ఎంపీగా ఉండి చేసిందేమీ లేదని, పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ రాసిచ్చారని, ఏది పసుపు బోర్డు అని ఆయన సూటిగా ప్రశ్నించారు. షుగర్ ఫ్యాక్టరీ తెరిపించలేదని, మీ పార్టీ వాళ్ళే అరవింద్ కు ఎంపీ టికెట్ ఇవ్వద్దని అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు గుర్తు చేశారు. దేవుని పేరు చెప్పి జై శ్రీరామ్ అంటే ఓట్లు పడతాయని అనుకుంటున్నారేమో. ప్రజలు అంతా తెలుసుకుని ఆలోచించే ఓట్లు వేస్తారు. ధర్మపురిలో కాంగ్రెస్ తలుపులు తెరిస్తే ఈ పార్టీలో కార్యకర్తలు కూడా మిగిలరు అంటూ హెచ్చరించారు. సర్వీస్ ఏదైనా సర్వీస్ ఉన్నది అద్దన్న బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి అరవింద్ గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో కాంగ్రెస్ పార్టీకి ఎజెండా లేదు, జీవన్ రెడ్డి గారిని జగిత్యాల తాటిపర్తి జీవన్ రెడ్డి కాదు, ఆర్మూరు జీవన్ రెడ్డి గారు అని అనుకుంటున్నారని చెప్పేసి ఒక పార్లమెంట్ సభ్యునిగా పనిచేసినటువంటి, ఒక జాతీయ బీజేపీ పార్టీలో పనిచేసినటువంటి అరవింద్ మాట్లాడే మాటలు చూస్తే ఆయన ఎంత భయంలో పడిపోయాడు, ఎంత టెన్షన్లో ఉన్నాడు, ఏం మాట్లాడుతాడో అర్థం కాని పరిస్థితిలో కూడా ఇలా మాట్లాడుతాడు. ఇలా ఒక పార్లమెంట్ సభ్యునిగా 5 సంవత్సరాలు పనిచేసి జగిత్యాల నియోజకవర్గాన్ని కానీ ఆయన పార్లమెంట్ నియోజకవర్గం లోపల ప్రజలకి మేలు జరిగే కార్యక్రమాలు ఇవి చేసిన నేను అని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యతను విస్మరించి ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్లో ప్రజలందరూ కూడా జీవన్ రెడ్డి గారంటే ఏ జీవన్ రెడ్డి తెలియని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి అంత అవివేకంగా మాట్లాడడం అనేది ఆయన మూర్ఖత్వం. ఈరోజు నిజామాబాద్ పార్లమెంటులో ప్రజలందరూ కూడా పెద్దలు, శాసనమండలి సభ్యులు, మాజీ మంత్రివర్యులు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు జీవన్ రెడ్డి గారికి ఎక్కడ పోయినా కూడా స్వచ్ఛందంగా ఈరోజు మేము ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్నాం. కరడుగట్టిన బీజేపీ కార్యకర్తలు, కరడుగట్టిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, లక్ష్మణ్ కుమార్ అన్న మేము ఏ పార్టీ, మా పార్టీ బీజేపీ పార్టీ ఉన్నప్పటికీ ఈసారి మీ జీవన్ రెడ్డి గారిని పరోక్షంగా బలపరుస్తామని చెప్పేసి వారి యొక్క పర్సనల్ వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని వారు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మా పార్లమెంట్ అభ్యర్థి 700 కోట్ల రూపాయల పైచీలకు ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన ఆస్తులు చూపెట్టిందట. అన్ని కోట్లాది రూపాయల డబ్బున్నోడు, నెత్తిన కళ్ళు పెట్టుకొని మాట్లాడేటోడు, ఫోన్ చేస్తే ప్రజల యొక్క ఫోన్ రిసీవ్ చేసుకోడు, ఎవరైనా పనికోతం పోతే ఎందుకు వచ్చినామని చెప్పి అడిగేటువంటి వ్యక్తి. మా పార్టీ నాయకులు మమ్మల్ని అడుగుతాడు, మళ్ళీ గెలుస్తూ ఉంటుంది అన్న నిజామాబాద్ పార్లమెంట్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడిన సందర్భాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. నీ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా నువ్వు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఉండొద్దని చెప్పి నీ మీద మీ జాతీయ పార్టీకి ఫిర్యాదు చేసింది. ఇక ప్రజలకు ఇచ్చిన మాట అయితే ఒక రాష్ట్రంలో పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యుడిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి ఎన్నికల్లో ముందు బాండ్ పేపర్లో రాసి సంతకం ఇచ్చాడు, పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పి. ఎక్కడ పోయింది పసుపు బోర్డు? షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానండి, ఎక్కడ పోయింది షుగర్ ఫ్యాక్టరీ? అసలు నీకు ఎజెండా లేదు. నీకు ఎజెండా ఉంటే నీ పార్టీ నాయకత్వం నీ కార్యకర్తలు నిన్ను వ్యతిరేకించరు, నీ మీద ఫిర్యాదు చేయరు. నువ్వేమనుకుంటున్నానంటే జై శ్రీరామ్ అనే దేవుని పేరు మీద ఓట్లు పడితే నాకని చెప్పి అనుకుంటున్నాను. కానీ ప్రజలంతా తక్కువగా ఏం లేరు, ప్రజలు అన్నీ ఆలోచిస్తున్నారు. 6 పర్యాయాలు గెలిచినటువంటి జీవన్ రెడ్డి గారు
జగిత్యాల శాసనసభ్యుడిగా జగిత్యాల అంటే జీవన్ రెడ్డి గారు జగిత్యాల అనేటువంటి నిత్యం ప్రజల మధ్యలో ఉన్నటువంటి నాయకుడు ఈరోజు మా నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా రావడం, ఒకసారి ఒక రైతు బిడ్డ నిత్యం రైతుల కోసం మాట్లాడినటువంటి నాయకుడికి అవకాశం ఇస్తానే విధంగా నిజామాబాద్ పార్లమెంట్ ఉన్నటువంటి ఏ నియోజకవర్గం పోటీ మీరు ఎలక్షన్స్ జీవన్ రెడ్డి గారి యొక్క అభ్యర్థితో నిర్ణయం జరగనున్నటువంటి ఎలక్షన్ సర్వే రిపోర్ట్ తీసుకోండి, ఈ రోజున్న సర్వే రిపోర్ట్ తీసుకోండి. 7 సెగ్మెంట్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా 100% పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి గారికి ఒకసారి ఒక రైతు బిడ్డ, ప్రజల కష్టాలు తెలిసినాడు, నిత్యం ప్రజల మధ్యలో ఉంటాడట. ఈ 6 పర్యాలు జగిత్యాల ప్రాంతానికి సంబంధించిన ఏ పేదవాడు అయినా, ఏ సామాన్యుడు అయినా, ఏ దళితుడు అయినా, ఏ బలహీన వర్గాలు అయినా, ఏ ఒక్క వర్గం అయినా కూడా నేరుగా ప్రజలతో మాట్లాడే నాయకుడిగా పార్లమెంట్ అభ్యర్థిగా మాకు వచ్చిండు, మేము ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి ఇలా ఏ ప్రాంతానికి అయినా పెద్ద ఎత్తున ప్రజలు ఆశీర్వదించే ముందుకు వస్తుంటే ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడితే నేను హీరో అవుతా అని చెప్పి అనుకుంటున్నాను. మరొక నాయకుడు మా మాజీ మంత్రి చేసాడు, మొన్నటిదాకా మంత్రి పనిచేసిండు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ మా పెద్దపల్లి కోఆపరేషన్ మాజీ మంత్రి కోఆపరేషన్ ఆయన నిన్న మాట్లాడతాడు ధర్మపుల్ల. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఇచ్చిన మాట అమలు చేయలేదంటే నేను జన్మదినం లక్ష్మీస్వామి గుడికి వేయండి, టైం డేట్ చెప్పా, లక్ష్మీస్వామి గుడికి వస్తా, నేను వస్తా. డిసెంబర్ 3న ఫలితాలు వెళ్లిపోయిన తర్వాత, డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ పథకాల లోపల 4 గ్యారెంటీ పథకాలు అమలు చేసినటువంటి, ఇచ్చిన మాట అమలు చేసిన విషయాన్ని వాస్తవం కాదు ఈశ్వర్. నువ్వు ఏదైతే నీ ప్రాంతంలో నువ్వు 3 సార్లు గెలిచినా, 4 సార్లు గెలిచినా, 5 సార్లు గెలిచినా, నేను ధర్మరాజును, లోపల ఒక ఈశ్వరుని ఉంటా, బయట ఒక ఈశ్వరుని ఉంటా అని మాట్లాడే నువ్వు ఒక్కసారి ధర్మపురి కాంగ్రెస్ పార్టీ తలుపులు గిట్ట తెరిస్తే నీ కార్యకర్త ఎవరు నీ వెనక మిగిలాడు. నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా నేను ఏం నిర్ణయించుకున్నా అంటే గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నిర్ణయం ప్రకారాన్ని మేము పార్టీలు ఆహ్వానిస్తున్న విషయం లోపల మేము మా పని మేము చేసుకుంటూ పోతుంటే నువ్వు నిన్న జన్మదినంలో వచ్చి మా పార్టీని ఇష్టానుసారంగా మాట్లాడి, మా నాయకత్వం ఇష్టానుసారం మాట్లాడినాం. రేపు ప్రజలే బుద్ధి చెప్పే టైం ముందరున్న విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ, రేపు పెద్ద ఎత్తున మన ప్రియతమ నాయకుడు 6 సార్లు ఈ ప్రాంతంలో ప్రజలకు సేవలు అందించినటువంటి మన నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క నామినేషన్కు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పక్షాన ఇక్కడటువంటి మా ఇక్కడటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క నామినేషన్ పెద్ద ఎత్తున ఉదయం 7 గంటల నుంచే ఇక్కడ నుంచి బయలుదేరి నిజామాబాద్లో నామినేషన్ పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి సవినీయంగా అన్ని వర్గాల ప్రజలకు నేను మనవి చేస్తున్నాను. ఈరోజు రేపు గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సోనియామతి, తెలంగాణ ఇచ్చిన సోనియామ తల్లి, ప్రధానమంత్రి పదవిని వచ్చినా కూడా అవసరం లేదని పక్కకు పెట్టిన సోనియామ తల్లి, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తా అంటే కూడా నాకు వద్దని మన్మోహన్ సింగ్ గారు చేసినట్టు రాహుల్ గాంధీ గారు ఒక మానవతావాది, ఒక విలువల గల కుటుంబంకి వెళ్ళి నాయనమ్మని కోల్పోయాడు, తండ్రిని కోల్పోయాడు, ఇలా దేశానికి సేవ చేసినటువంటి వచ్చి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో పట్ల రేపు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ పెద్ద ఎత్తున ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి యువన కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్ఏ కానీ, మహిళా కాంగ్రెస్ కానీ, ఐఎన్టీసీ కానీ, ఎస్సీసీఎల్ కానీ, బీసీసీఎల్ కానీ, అదేవిధంగా అన్ని కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, వాళ్ళ కార్యవర్గము, వాళ్ళ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కూడా రావాలని చెప్పి పిలుపునిస్తున్నా. ఈ గుండ్లతో ఏం కాదు, ఈ బీఆర్ఎస్ బీజేపీతో ఏం కాదు, ప్రజలు మన వైపు ఉన్నారు, ప్రజల దగ్గర మనం పోదాం, ప్రజలకు దండం పెడదాం, ప్రజలకు బతిలాడదాం, కడుపులో తలకాయ పెడదాం, పెద్దలు జీవన్ రెడ్డి గారు గెలిపించుకున్నందుకు ఇంతవరకు నిద్రపోకుండా కష్టపడి పనిచేద్దాం, భవిష్యత్తు ప్రజల పక్షాన నిరంతరం ఉందాం అనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ రేపు పెద్ద ఎత్తున ఉదయం 7 గంటలకు ఇందిరాభవన్ నుంచి బయలుదేరిపోదాం.
ఏఆర్ గార్డెన్ కాడ అందరం ఆగి అక్కడ మన ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. సంఘీభావంగా పెద్ద ఎత్తున ఈ ప్రాంతం నుంచి నిజామాబాద్ పార్లమెంట్ ఏదైతే అక్కడ పెద్దలు జీవన్ రెడ్డి గారు ఏదైతే ఏ స్థలాన్ని అయితే మనకి అక్కడ కేటాయించిన అక్కడ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడికి వెళ్ళి పెద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ర్యాలీ పక్షాన వెళ్ళి విజయవంతం చేద్దామని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.